వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. బిగ్ బాస్ అసలు ఆట మొదలైపోయింది. నామినేషన్స్ హీట్ ఊపందుకుంది. హౌస్లోకి అడుగుపెట్టిన 14 మంది కంటెస్టెంట్స్ మధ్య తొలివారం నామినేషన్స్తో పెంట చేశాడు బిగ్ బాస్. నిజానికి చెప్పాలంటే బిగ్ బాస్ అసలు ఆట మొదలు పెట్టకుండానే రే ఎవర్రా మీరంతా అని ఈ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళు గొడవలు పెట్టేసుకోవడం స్టార్ట్ చేశారు. నామినేషన్స్లో బిగ్ బాస్ హౌస్కి చీఫ్గా ముగ్గురు, నిఖిల్, నైనిక, యాష్మి గౌడ అయితే ఉన్నారు. ఇక ఈ ముగ్గురు నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించగా తొలివారం నామినేషన్స్లో మొత్తం 6 కంటెస్టెంట్స్ అయితే నిలిచారు. నాగమణికంఠ, బేబక్క, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష. నామినేషన్స్లో పనికొచ్చే వ్యాలిడ్ రీజన్ కంటే పనికి మాలిన కారణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రతి సీజన్లో వీటిని చూస్తూనే ఉన్నాం. పైగా తొలి వారంలో అయితే మరీ సిల్లీగా ఉంటాయి. వీళ్ళు చెప్పే సోది కారణాలు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదని, హాయ్ చెప్పలేదని, పడుకునేటప్పుడు బాయ్ చెప్పలేదని ఇవే కారణాలు ఉంటూ ఉంటాయి. ఇక తొలి వారం నామినేషన్స్లో కూడా చాలా వరకు ఇవే కనిపించాయి. అయితే లాంచింగ్ ఎపిసోడ్కి గెస్ట్గా వచ్చిన దర్శకుడు అనిల్ రావుపుడి పెట్టిన పెంట వల్ల హౌస్లో అందరికీ విలన్గా మారాడు యంగ్ కంటెస్టెంట్ నాగమణికంఠ. ఒకరిని లక్కీ డ్రాలో ఎలిమినేట్ చేయమన్నారు. ఇక ఆ పర్సన్ ఎవరో మీరే చెప్పాలని హౌస్ మేట్స్ని అడిగారు. అయితే హౌస్లో ఉన్న ఆదిత్య, ఓము, నైని, విష్ణుప్రియ మరో 2 మూకుమ్మడిగా నాగమణికంఠ పేరు చెప్పేశారు. తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పారు. కానీ అప్పటికే నాగమణికంఠ హట్ అయిపోయి మాటలు వదిలేశాడు. ఎవరితోనూ మాట్లాడకుండా ఆఖరి పోరాటం చేస్తానని చెప్పి ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. సీజన్ 2లో కౌశల్ని స్ట్రాటజీని ఫాలో అయిపోతూ అందరితో కలవకుండా ఒంటరిగానే ఉంటూ మెల్లిగా గిచ్చే ప్రయత్నం చేస్తూ సింపతి గేమ్ స్టార్ట్ చేశాడు. అతని ఏవితోనే మణికంఠకు బీభత్సమైన సింపతి వచ్చిందని చెప్పాలి. ముక్కు మొహం తెలియని ఒక కంటెస్టెంట్కి స్టార్టింగ్ పీరియడ్లోనే అంత క్రేజ్ రావడం అనేది బిగ్ బాస్ హిస్టరీలో ఇదే తొలిసారి. కొత్త వ్యక్తి అయినా కూడా నాగమణికంఠకి ఒక రోజులోనే క్రేజ్ అయితే వచ్చింది. అయితే హౌస్లో ఎవరితోనూ మాట్లాడకుండా వాళ్ళతో పడనట్టుగా ఉంటున్న నాగమణికంఠను నామినేషన్స్లో టార్గెట్ చేస్తారని అంతా కూడా ముందే అనుకున్నారు. ప్రతి సీజన్లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్స్కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదని. కాబట్టి మణికంఠ అదే తప్పు చేస్తూ ఉండడంతో హౌస్లో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా నామినేట్ చేసి పారేశారు. అలాగా మణికంఠ నామినేషన్స్లోకి వచ్చాడు. ఇక ఫస్ట్ వీక్ ఓటింగ్ అనేది ఆడియన్స్ గ్రాప్ చేయడానికి చాలా కీలకం. కాబట్టి ప్రతి సీజన్లోనూ ఒకరిద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని కావాలని నామినేషన్స్లోకి రప్పిస్తూ ఉంటారు. ఇది స్క్రిప్టెడ్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు, కానీ ఇప్పుడు కూడా అదే రిపీట్ చేశారు. ఇక ఈ సీజన్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉండి హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చి తీసుకొచ్చిన విష్ణుప్రియని నామినేషన్స్లో పెట్టారు. అలాగే శేఖర్ భాషని కూడా నామినేషన్స్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హౌస్లో వాళ్ళు చేసిన పనులు, గొడవల్లో కాదు. ఓటింగ్ రావాలంటే నామినేషన్స్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండాల్సిందే. కాబట్టి ఆ కోవలోనే శేఖర్ భాష, విష్ణుప్రియ నామినేషన్స్కి వచ్చారు. ఇక సోనియా ఆకుల కుండబద్దలు కొట్టినట్టుగా ఉన్నట్టుగా మాట్లాడుతుంది. దాంతో ఆమె టార్గెట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. కాబట్టి ఆమెను నామినేట్ చేశారు. ఇక పృథ్వీరాజ్కి హౌస్లో పెద్ద ర్యాపో లేకపోవడంతో అతను కూడా నామినేషన్స్లోకి వచ్చేశాడు. ఇక బేబక్క విషయానికి వస్తే నిన్నటి ఎపిసోడ్లోనే చెప్పేశాము బేబక్క ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అని. ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తే అదే నిజం అయ్యేటట్టు ఉంది. గతంలో కూడా ఇదే అయింది. ఇక ఇప్పుడు కూడా ఇదే సెంటిమెంట్ని వర్కౌట్ చేయబోతున్నారా అంటే అవుననే అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు చూస్తే తొలి వారంలో ఎలిమినేట్ అయిన వాళ్ళు బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళే. పైగా తొలి వారంలో వంటగదిలో గరిటె తిప్పిన వాళ్ళే. సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీల వీళ్ళంతా ఇలా బయటకు వచ్చేసిన వాళ్ళే. కాబట్టి బేబక్కని కావాలని హౌస్లోకి పంపిస్తారు, కావాలని నామినేట్ చేయిస్తారు, కావాలని ఎలిమినేట్ చేయిస్తారు. అంటే ఇదంతా బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటే అది ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చిన జెన్యూన్ కంటెస్టెంట్ని అడిగితే అర్థమైపోతుంది. కాబట్టి నామినేషన్స్లో 6 ఉన్నారు. ఇక గుద్దండి మరి ఓట్లు వేసిన వాళ్ళే సేఫ్ అవుతారా అంటే అది అనుమానమే సుమి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.